నిజంగానే అక్కడ అనిపిస్తుంది తేడా. 2016 నుంచి 2019 వరకు నేను చేసిన పని చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. స్కూల్‌కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఏం చేశానంటే మధ్యలో తెలుగు బైబిల్ ఉంటది. మధ్యలో తెలుగు బైబిల్ ఉంటది. ఇటువైపు కేజేవి ఉంటది. ఇటువైపు వాడుక భాష బైబిల్ ఉంటది. ఇటువైపు ఏమంటారు, ఈ ఏదైతే పుస్తకాన్ని నేను చదువుతున్నానో, ఆ పుస్తకానికి సంబంధించినటువంటి హిస్టరీ దానికి సంబంధించింది ఉంటది. నెక్స్ట్ చేతిలో మొబైల్ ఉంటది. మొబైల్‌లో 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. మొబైల్‌లో 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేను ఏం చేశానని. ఎక్కడ పొరపాటు జరిగిందనేది చెప్తున్నాను ఇదంతాని. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకు నేను ఇలా చీత్కారాన్ని, అవమానాన్ని ఎదుర్కొంటున్నానంటే జరిగినటువంటి తప్పు చెప్తున్నా వినండి. చేతిలో మొబైల్ ఉంటది. మొబైల్‌లో 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. 12 బైబిల్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ తెలుగులో చదవడం. అర్థమైతే ఓకే. అలా వెళ్ళిపోతాను. ఎక్కడైనా అనుమానం వస్తే అక్కడ ఆగి, ఇటు కేజీబీలో ఏం వాడాడు? ఇటువైపు దానికి సంబంధించినటువంటి ఈ వాడుక భాష బైబిల్‌లో ఏమి ఇచ్చాడు? దాన్ని అర్థం చేసుకునే దానికి. ఇటువైపు దానికి సంబంధించిన హిస్టరీ ఏంటి? నెక్స్ట్ 12 బైబిల్ యాప్‌లు ఓపెన్ చేసి దీంట్లో ఏమిచ్చాడు? దీంట్లో ఏమిచ్చాడు? దీంట్లో ఏమిచ్చాడు? మొత్తం హోల్‌గా 360 డిగ్రీస్‌లో దాన్ని కంప్లీట్‌గా అర్థం చేసుకునేట్టు ప్రయత్నం చేసేవాడిని. ఇలా 2016 నుంచి 2019 వరకు నేను చదివాను కాబట్టి అక్కడ పొరపాటు జరిగింది. సీరియస్‌గా చెప్తున్నాను. ఈ 2016 నుంచి 2019 వరకు ఏ దైవజనుడి జీవిత చరిత్ర నేను చదవలే. నేను చదివిన జీవిత చరిత్ర ఎవరు అంటే ప్రవక్త అయిన యెషయా జీవిత చరిత్ర, ప్రవక్త అయిన యిర్మీయా జీవిత చరిత్ర, ప్రవక్త అయిన యెహెజ్కేలు జీవిత చరిత్ర, మోషే జీవిత చరిత్ర, యోసేపు జీవిత చరిత్ర, అపోస్తలుల జీవిత చరిత్ర. ఇది నేను చేసినటువంటి పొరపాటు. అందుకు నాకు మ్యాచ్ కావట్లే ఎవరు. యెహెజ్కేలుతో మ్యాచ్ కావట్లే, యిర్మీయాతో మ్యాచ్ కావట్లే, అపోస్తలులతో మ్యాచ్ కావట్లే, యేసుప్రభుతో మ్యాచ్ కావట్లే. అక్కడ నాకు తేడా అనిపిస్తుంది. నేను భరించలేకపోతున్నాను. నేను అందరిలాగా నటించలేకపోతున్నాను. నా వల్ల కావట్లే. అర్థమవుతుందా? ఆవేదన అర్థమవుతుందా? అది నేను చేసినటువంటి తప్పు. 2016 నుంచి 2019 వరకు నేను చదివినటువంటి విధానం ఇది. కనుక్కోండి. కనుక్కోండి. నాకింక వేరే పనుండేది కాదు. ఒక చాప మడుచుకొని సంకలో పెట్టుకొని ఎదురుగా తోటుంటే తోటలో వెళ్లి కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదువుకొని, మధ్యాహ్నం వచ్చి భోంచేసి మరలా వెళ్లి మధ్యాహ్నం నుంచి సాయంకాలం దాకా కూర్చొని చదువుకొని మరలా వచ్చేవాడిని. ఇది నా పరిచర్య. ఇది నా పని. నా దినచర్య ఇలాగుండేది. క మీకు అనుమానం ఉంటే నేను పరిచర్య చేస్తున్న స్థలానికొచ్చి అడగండి. ఇలా నిజంగానే జానపదులు ఇలా చేశాడా అని అడగండి. అందరికి తెలుసు. ఇటువైపు సంకలో అది పెట్టుకునేది, చాప పెట్టుకునేది. ఇటువైపు వాటర్ బాటిల్ పట్టుకుంటది. బైబిల్ బ్యాగ్ ఒకటి పట్టుకునేది. వెళ్ళిపోయేది అంతే. ఇలా చేశాను నేను 2016 నుంచి 2019 వరకు ఇలా చదువుకున్నాను కాబట్టి, ఈ స్టాండర్డ్స్‌లో క్రిస్టియానిటీ నాకు కనిపించట్లేదు. క్రైస్తవులు నాకు కనిపించట్లేదు. పరిచర్య నాకు కనిపించట్లేదు. ఇక్కడ నేను చేసిన పొరపాటంతా బైబిల్ చదవడం మాత్రమే. అంతే. యేసన్న జీవిత చరిత్రనో, భగత్ సింగ్ గారి జీవిత చరిత్రనో, లేకపోతే ఇంకొకరి జీవిత చరిత్రనో చదివి ఉంటే బాగుండేదేమో. అందరితో పాటు నేను కూడా రూ. 4 సంపాదించుకునేవాడిని. లేకపోతే నా సామ్రాజ్యాన్ని కట్టుకునేవాడిని. నాకు కూడా జేజేలు పలికేవాళ్ళు. ఇది నేను చేసిన పొరపాటు. ఏది మీ దృష్టిలో చెప్తున్నా. మీ దృష్టిలో చెప్తున్నా.